చీమ: నీ వయసెంత? ఏనుగు: 5 సంవత్సరాలు. చీమ: అవునా, మరి అంత పెద్దగా కనిపిస్తున్నావేంటి? ఏనుగు: నేను కాంప్లెయిన్ తాగుతానులే. మరి నీ వయసెంత? చీమ: 25 సంవత్సరాలు. ఏనుగు: అవునా, మరి ఇంత చిన్నగా ఉన్నావేంటి? చీమ: సంతూర్ సోపు వాడతానులే. చీమలన్నీ చెరువులో స్నానం చేస్తూ ఉంటాయి. సడన్గా ఒక ఏనుగు వచ్చి చెరువులోకి దూకింది. చీమలన్నీ కష్టపడి ఎలాగోలా ఒడ్డుకు చేరుకున్నాయి. ఒక చీమ మాత్రం ఒడ్డుకు చేరుకోలేక ఏనుగు వీపు మీద ఎక్కుతుంది. అప్పుడు ఒడ్డు మీద ఉన్న చీమలన్నీ గట్టిగా అరుస్తాయి, ముంచరా నా కొడుకుని ముంచు అని. పెళ్లి చూపులు. సులోచన పెళ్లి చూపులు మగవాళ్ళు చూసి వెళ్ళాక, తల్లి: అబ్బాయికి నువ్వు నచ్చావంట, మరి నీకు అబ్బాయి నచ్చినట్లయినా? సులోచన: మంచి ఉద్యోగం, ఆస్తి కూడా ఉంది, కానీ పళ్ళు ఎత్తుగా ఉన్నాయి కదమ్మా. మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు, కానీ నవ్వితే వికారంగా ఉంటాడు కదా. తల్లి: ఆ పిచ్చి కానీ పెళ్ళాక ఇంకా నవ్వెక్కడే, ఒప్పుకో. ఒకడు పొద్దున్నే నిద్రలేచి ఆధ్యాత్మిక విషయాలు ఆలోచిద్దామనుకున్నాడు. కళ్ళు మూసుకుని ధ్యాన ముద్రలో మునిగి ఆలోచించడం మొదలుపెట్టాడు. నేనెవడిని? నేనెక్కడి నుంచి వచ్చాను? నేనెందుకు వచ్చాను? నేనెక్కడికి వెళ్ళాలి? ఇంతలో వంటగదిలో నుంచి భార్య అరుపులు వినబడ్డాయి. నువ్వొక పెద్ద సోమరిపోతువి. ఎక్కడి నుండి తగలాడావో నా కర్మకు. నా జీవితం నాశనం చేయడానికే పుట్టావు. ముందు లేచి బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి తగలాడు. టిఫిన్ రెడీ అయింది. ఒక దెబ్బకు అతని ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరికినట్టు అనిపించి తృప్తిగా నిట్టూర్చి కళ్ళు తెరిచి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు.